కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. బ్రెజిల్ నుంచి కొలంబియా వెళుతున్న ఓ చార్టర్ విమానం సాంకేతిక సమస్యలు తలెత్తడంతో మెడెల్లెన్ పర్వత ప్రాంతంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 75 మంది ప్రాణాలు కోల్పోగా 6 సురక్షితంగా బయటపడ్డారు. మృతుల్లో ప్రయాణిస్తున్న వారిలో బ్రెజిల్ ఫుట్బాల్ క్లబ్ చాపెకో ఎన్సో రియల్కు చెందిన క్రీడాకారుడు కూడా ఉన్నారు. కొలంబియాలో పెను విషాదం చోటు చేసుకుంది. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 10 గంటల సమయంలో మెడెల్లిన్ నగరం శివారులో ఓ చార్టర్డ్ విమానం కుప్పకూలింది. 72 మంది ప్రయాణికులు, 9 మంది సిబ్బందితో వెళుతున్న విమానం విద్యుత్ సమస్య తలెత్తిన కారణంగా ప్రమాదానికి గురైంది. విమానంలో బ్రెజిల్కు చెందిన చాపెకో ఎన్సే రియల్ ఫుట్బాల్ క్లబ్ క్రీడాకారులు కూడా ఉన్నారు. వీరందరూ దక్షిణ అమెరికా కప్ ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు వెళుతున్నారు. పర్వత ప్రాంతంలో విమానం కూలిపోవడంతో సహాయక చర్యలు వెంటనే ప్రారంభించడానికి అంతరాయం ఏర్పడింది. సముద్ర మట్టానికి 3300 మీటర్ల ఎత్తులో ప్రమాదం సంభవించడంతో సహాయక సిబ్బంది శ్రమించాల్సి వచ్చింది. సహాయక సిబ్బంది మొత్తం 7 కాపాడినా ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా ఒకరు మరణించారు. లామియా ఎయిర్లైన్స్కు చెందిన ఈ విమానం బ్రెజిల్లోని సావో పౌలోలో బయలుదేరి బొలీవియాలోని శాంటాక్రజ్లో దిగింది. ఆ తర్వాత మెడెల్లిన్ సమీపంలోని రియో నెగ్రోకు వెళుతోంది. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సురక్షితంగా బయటపడిన వారిలో 3 క్రీడాకారులు కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు.